వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు కట్టేసే కోడెలతో కొందరు వ్యాపారం చేస్తున్నారు. గోశాల ఫెడరేషన్ ముసుగులో కొందరు దందాలకు తెరతీస్తున్నారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వేములవాడ రాజన్న ఆలయంలో ఏం జరుగుతోంది? ప్రైవేట్ కోడెల దందాపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్ట్. వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న భక్తులు శివుడికి అత్యంత భక్తి శ్రద్దలతో కోడెలను ఆవులను అందజేస్తుంటారు. తమ కోరికలు నెరవేరితే కోడెమొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్న భక్తులు కోడెలను ఆలయ గోశాలకు అప్పగిస్తుంటారు. ప్రధానంగా రైతులు తమ ఇంట్లో శుభకార్యాలు జరిగితే కోడెను తీసుకొచ్చి రాజన్న ఆలయానికి అప్పగించడం అనాదిగా వస్తోంది. అయితే ఈ కోడెలు ఆవుల పోషణ ఇబ్బందిగా మారడంతో ఆలయ అధికారులు ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ఇతర గోశాలల నిర్వాహకులకు కొన్ని కోడెలు ఆవులను అందజేస్తున్నారు. వారు వాటిని పోషించడం లేదా రైతులకు అందజేయాల్సిండగా కొందరు నిర్వాహకులు ఇతరులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అసలు లేని గోశాలల పేరిట కూడా కొందరు కోడెలు తీసుకెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల స్టేషన్ గన్పూర్లో కోడెలతో వెళ్తున్న వ్యాన్ పట్టుబడడం, వారు చెప్పిన గోశాల అసలు లేనట్లు తేలడం ఈ అనుమానాలకు బలపరుస్తోంది. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలు స్థానిక తిప్పాపూర్లో 1, గుడిచెరువు కట్ట కింద 1 ఉన్నాయి. తిప్పాపూర్ గోశాలలో సుమారు 150 కోడెలు, వేములవాడ కట్ట కింద గోశాలలో 150 కోడెలు, ఆవులు ఉన్నాయి. వేములవాడ కట్ట కింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడెమొక్కుల కోసం తీసుకెళ్తుంటారు. ఆవులను స్వామివారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తుంటారు. తిప్పాపూర్ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలుంటాయి. ఇక్కడి కోడెలు ఎక్కువైనప్పుడు నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఇతర గోశాలలకు అప్పగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమి పట్టా పాస్బుక్ ఉన్న రైతులకు పెంచుకునేందుకు ఉచితంగా అందజేసేవారు. తర్వాత కాలంలో వేలం ద్వారా రైతులకే అమ్మేవారు. అయితే 2012 నుంచి తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేఖ తెచ్చుకున్న వారికి ఉచితంగా ఇస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించే ఓ సంఘటన ఇటీవల జరిగింది. జనవరి 2న తిప్పాపూర్ గోశాలలోని 20 కోడెలను ఫెడరేషన్ లేఖ తెచ్చుకున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బాతండాలోని శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి అందజేశారు. ఈ కోడెలతో బయలుదేరిన వ్యాన్ను జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుని తనిఖీ చేశారు. 20 కోడెలుండాల్సి ఉండగా 24 కనిపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో దుబ్బాతండాలో ఈ పేరుతో గోశాల లేదని తేలింది. దీంతో ఈ వ్యాన్ను నేరుగా స్టేషన్ గన్పూర్ పోలీస్ స్టేషన్ కి తరలించి సీజ్ చేశారు. 3 కేసు నమోదు చేశారు. కోడెలను ధర్మసాగర్ మండలంలోని గోశాలకు తరలించారు. గోశాల ఫెడరేషన్ సూచించిన గోశాలలకు కోడెలను అప్పగిస్తున్న అధికారులు ఈ కోడెలు గోశాలలకు వెళ్తున్నాయా లేదా అని పరిశీలించకపోవడంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయ గోశాల అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామికి సమర్పించినటువంటి కోడెల విషయంలో గత వారం రోజులుగా మీడియాలో అవుతున్న అనేక రకమైన కథనాలు. ఇక్కడ చూసుకుంటే గోవులు నిజంగానే గోశాలకు వెళ్తున్నాయా లేదంటే కబేరీలకు తరలి వెళ్తున్నటువంటి అనుమానాలు భక్తుల్లో ఉంది. వెంటనే దేవాలయ అధికారులు ఒక విచారణ జరిపి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి వీళ్ళని ఈ నిజమైన రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన దేవాలయ అధికారులను కోరడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా దేవాలయ అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ గోవుల పైన గోరక్షణ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.